మార్నింగ్ పచ్చడి చేసేసాను కదా, ఇప్పుడు వంకాయ తాలింపు చేద్దాం రండి, చూద్దాం ఎలాగ వస్తుంది. ఈ వంకాయలు మార్కెట్లో తెచ్చినట్టువి 2 మిగిలాయి. ఇవి వచ్చి అమ్మ తెచ్చింది, మా ఇంటి దగ్గర కాసాయని. ఈ వంకాయలు బుడ్డిగా బాగున్నాయి కదా, గుత్తి వంకాయకి అయితే సూపర్గా ఉంటుంది. మరిగిని ఉంటే గుత్తి వంకాయ చేసి ఉంటాను. మా ఇంట్లో గుత్తి వంకాయ చేస్తే ఎక్కువ చేయాలి, మా పిల్లలకి 1/2 కేజీ అన్నా చేయాలి. ఈ యొక్క 1/4 కేజీ ఉంటాయి అంతేను. అందుకని తాలింపు చేసేస్తాను. పచ్చడి ఉంది కదా, తాలింపు చేసేస్తాను. ఇవి కట్ చేసేసుకుందాం. వంకాయలు అయితే భలే ఫ్రెష్గా ఉన్నాయి కదా, అప్పుడే చెట్టుకి కాసినట్టు. వంకాయలన్నీ ఇలా కట్ చేసేసుకున్నాం కదా, మిగతా ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఆవాలు వేసుకుందాం, జీలకర్ర కొద్దిగా. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయ వేసేసుకుందాం. చూడండి ఇలా దంచుకోండి. వంకాయలన్నీ ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే 1 స్పూన్ నిండా సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ మొత్తం అన్నిటికి కలిసేటట్టు ఇలా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. తాలింపులోకి పొడి 6 ఎండుమిర్చి ఇలా అడ్డంగా తుంచుకోండి. వెల్లుల్లిపాయ వచ్చి 2 పీసులు తీసుకున్నాను. కొద్దిగా శనగలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కలిపి పౌడర్ పట్టేసుకుందాం. మెత్తగా వద్దు, కొంచెం బరగ్గా పట్టుకోండి. చూడండి తాలింపు పొడి ఇలా పట్టుకోవాలి, మెత్తగా వేసుకోకూడదు. ఇంకా అవి ఎంతవరకు ఫ్రై అయ్యి చూద్దాం. వంకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా వంకాయలు. ఈ తాలింపు పొడి వేసి ఇంకొక 5 నిమిషాలు అట్లాగా ఫ్రై చేసుకున్నాం. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఈ తాలింపులో నేను ముందే ఉప్పు ఎక్కువ వేసేసుకున్నాను. సాల్ట్ కానీ తక్కువ వేసుకుంటే ముందే తక్కువ వేసుకుంటే దీంట్లో ఈ పొడి వేస్తాం కదా తాలింపు పొడి, దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను సాల్ట్ వేసేసాను కదా, ఇప్పుడు ఉప్పు ఎక్కువ అవుతుంది, అందుకే నేను ఉప్పు వేసుకోలేదు. తాలింపు పొడిలో పొడి వేసేసుకున్నాము. ఇప్పుడు పొడి వేసుకున్నాక ఇదంతా ఇలా కలుపుకోవాలి. పొడి చూసుకొని మితంగా వేసుకోండి, ఎక్కువైపోతేమో కారం. ఓకే అండి, వంకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి ఒకసారి. ఇట్లాగా తాలింపు పొడి వేసుకొని దీంట్లో ఈ వంకాయ తాలింపు అనే కాదు, ఏ తాలింపులేకైనా ఇలా పొడి చేసి వేసుకోండి. తాలింపులు సూపర్గా వస్తాయి. అంతే. మనం ఈ తాలింపు పొడి ఎక్కువ తీసుకొని ఎండుమిర్చి, శనగలు, జీలకర్ర, ధనియాలు ఎక్కువ అయినా తీసుకొని ఒక 15 రోజులకి సరిపడేటట్టు మిక్సీ పట్టేసి నిల్వ చేసుకొని తాలింపుల్లోకి వేసుకోవచ్చు. మాటికి ఇలా వేసుకోకుండా, మాటికి వేయాలంటే వేయలేం కదా. నేనైతే 15 రోజులకి కలిపి వేసి పెట్టేసుకుంటాను. 15 రోజులకి అట్లాగా మీరు కూడా వేసేసుకోండి, ఉంటాయి. ఎప్పుడు తాలింపు చేసినా వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. టుమారో నెక్స్ట్ కర్రీతో రెడీగా ఉంటాను. ఇవాళ వచ్చేసి వంకాయ తాలింపు పచ్చడి స్పెషల్.